ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి బేషరతుగా సీట్లన్నీ పొత్తులేంటి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటకు వచ్చి బేషరతుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. దొంగలు ఒకటవుతారు, నిజాయితీ పరులు ఒకటవుతారు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలా, చర్చలు లేవు, ఏమి లేవు. బేషరతుగా మద్దతు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము. రేపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు చూసి ఇంకో సంగతి ఏంటంటే 130 పైన సీట్లలో బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా. చెప్పండి, బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా. బొత్స సత్యనారాయణ ఓడిపోతే, వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి, తప్పుకుంటానని చెప్పనండి. అది అంతేగాని ఏదో ఈ 4 రోజులు మభ్య పెట్టడానికి, ఈ 4 రోజులు అధికారులను భయపెట్టి ఏదన్నా చిన్న ఫైల్స్ ఉంటే సంతకాలు పెట్టించడానికి కాదు. ఈ రాష్ట్ర ప్రజల బాగుకే రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 వరకు కూడా ప్రజలు లైన్లో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాకుండా, ప్రజలు మమ్మల్ని కాపాడండి, మనం ఆపద వచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం. మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం? భగవంతుని కోరుకుంటాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఈయనేదో సంవత్సరానికి 10,000 15,000 వేస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుస్తుందా? ఆయన అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఇచ్చే పథకాలతో వీళ్ళకి ఇల్లు గడుస్తుందని. ఎవరికైనా గడుస్తుందా? నెలకు ఒక 20,000 30,000 వాళ్ళకి సంపద ఉంటే గడుస్తుంది. కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో భిక్ష ఇచ్చినట్టు ఇస్తే ఎలాగా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, పేదవాళ్ళు ఎవరూ సంపాదించుకోకూడదు, నేనిచ్చే దీంతోనే బతకాలి, చాలని కడుపుతో. ఒక్కడు చెప్తున్నాం, చివరికి కోటికి ఒక్కడే పడతాడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల కోసమే సూర్యుడు చంద్రులు వస్తారు. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుందన్నా, లేదా ఇంకా కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ, ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావలేకుండా వాళ్ళేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. ఈ 10 రోజులు 15 రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప అవి ఏం కాదు. 130 సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తారు.